బ్రిడ్జ్ ని ఎలా నిర్మిస్తారో మీకు తెలుసా? డైరెక్ట్ గా వాటర్ లో సిమెంట్ పోయలేం. అలా అని నది మధ్యలోకి అంత పెద్ద పిల్లర్స్ ను తీసుకెళ్ళలేం. నిజానికి సమాధానం ఒక గోడతో మొదలవుతుంది. మొదటగా వారు స్టీల్ షీట్స్ ను నేలలోకి దింపుతారు. స్తంభం ఏర్పడబోయే ప్రదేశాన్ని చుట్టుముడతారు. ఆ స్టీల్ షీట్స్ నీటిని లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దీనిని కఫడం అంటారు. ప్రాంతాన్ని వేరు చేసే నిర్మాణాన్ని సాధ్యమయ్యే ఒక అవరోధం. తరువాత పంపుల సహాయంతో నీటిని మొత్తం బయటకు తీసేస్తారు. అప్పుడు ఆ ప్రదేశం కన్స్ట్రక్షన్ సైట్ గా మారుతుంది. కానీ నీళ్లు ఎప్పుడు చిన్న చిన్న రంధ్రాల ద్వారా లోపలికి చొరబడుతూనే